వెల్కమ్ టు ఆల్ మై వ్యూవర్స్. ఈ వీడియోలో మీకు టీజీ సెట్ 2026 వివరాలు మీకు తెలియజేస్తాను. డిగ్రీ కంప్లీట్ చేసి పీజీలో అడ్మిషన్ పొంది పీజీ చేస్తున్న వాళ్ళు మరియు పీజీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఈ యొక్క టీజీ సెట్ 2026 ఎగ్జామ్ రాయడానికి అర్హులు. ఈ టీజీ సెట్ ఎగ్జామ్ రాస్తే ఏ విధంగా ఉపయోగపడుతుందో మీకు వివరాలు తెలియజేస్తాను. ఇలాంటి ఉన్నత విద్య మరియు ఉద్యోగ అవకాశాలు నేను తయారు చేసే వీడియోస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ ద కెరీర్ కోచ్ డాక్టర్ డిపి. డిగ్రీ కాలేజెస్లో అదేవిధంగా యూనివర్సిటీలలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా, డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా, గురుకులాలలో అన్నింటిలో ఉన్నత విద్యా సంస్థలలో రాష్ట్ర స్థాయిలో జరిగే రిక్రూట్మెంట్లో టీజీ సెట్ ఎగ్జామ్ అనేటువంటిది క్వాలిఫై అయితే అది మీకు రిక్రూట్మెంట్లో ఉపయోగపడుతుంది, ఎలిజిబుల్ అవుతారు. మనకు తెలంగాణలో ఉన్నటువంటి స్టేట్ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలుతో పాటు ఇంకా మనకు ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, డ్రీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంకా అటానమస్ కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. ఏ కాలేజెస్లోనైనా డిగ్రీ కాలేజీలో, పీజీ కాలేజీలో ఒక లెక్చరర్గా స్థిరపడాలంటే, బోధించాలంటే అర్హత పీజీతో పాటు సెట్ కానీ, నెట్ కానీ, పిహెచ్డి కానీ కంప్లీట్ అయితే మీరు అర్హులు అవుతారు. అయితే ఈ ఎగ్జామ్ అనేటువంటిది కంప్లీట్ చేయడం, ఈ ఎగ్జామ్ సెట్ ఎగ్జామ్ క్లియర్ చేయడం ద్వారా రాష్ట్ర స్థాయిలో రిక్రూట్మెంట్కి గవర్నమెంట్ సెక్టార్లో, ప్రైవేట్ సెక్టార్లో మీకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. చూద్దాం ఒకసారి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అయితే పూర్తిగా నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు. ఎగ్జామ్ ఎప్పుడనేది కూడా ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే తెలంగాణ set.orgలో మరియు పేపర్లో డీటెయిల్డ్ అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ షెడ్యూల్ తెలుపుతామని చెప్పేసి వెబ్సైట్లో చెప్పడం జరిగింది. ఈ సెట్ ఎగ్జామ్ 2 పేపర్లు ఉంటుంది. పేపర్ 1 50 క్వశ్చన్స్, 2 మార్క్స్, టోటల్ 100 మార్క్స్. పేపర్ 1 వచ్చేసేసి టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, బోధన మరియు పరిశోధన సామర్థ్యం. పేపర్ 2 వచ్చేసేసి మనకు 100 క్వశ్చన్స్ ఇస్తారు, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, టోటల్ 200 మార్క్స్. ఓవరాల్గా ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది కూడా మీకు ఆర్ట్స్, హ్యుమానిటీసు, సోషల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, లైఫ్ సైన్స్ సంబంధించిన సబ్జెక్టులలో పేపర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఎంఏ తెలుగు చేసిన వాళ్ళు మీరు సెట్ తెలుగు అప్లై చేసుకోవాలి. ఎంఏ హిందీ కంప్లీట్ చేసిన వాళ్ళు హిందీ అప్లై చేసుకోవాలి. ఉర్దూ, ఇంగ్లీష్, అట్లా పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, లైబ్రరీ సైన్స్, జర్నలిజం, సోషాలజీ, సోషల్ వర్క్, సైకాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, లైఫ్ సైన్స్ రాయాలండి. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్, జియాలజీ లాంటి స్పెషలైజ్డ్ పేపర్ 2కి సంబంధించిన సబ్జెక్ట్. మీరు పీజీలో ఏదైతే చదువుకుంటారో, 4 సెమిస్టర్స్ చదువుతారో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్ సిలబసే మీకు పేపర్ 2కి సంబంధించి ఉంటుంది. డిస్క్రిప్టివ్తో పాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు, ఆబ్జెక్టివ్ బిట్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే యూ కెన్ ఏబుల్ టు క్రాక్ ద ఎగ్జామినేషన్. మోస్ట్లీ జూలై ఆర్ ఆగస్టులో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీ వారు. పేపర్ 1 చూద్దాం. టీచింగ్ అండ్ రీసెర్చ్ చాప్టర్. దీంట్లో 10 యూనిట్లు ఉంటాయి. ప్రతి యూనిట్ నుంచి మీకు 5 క్వశ్చన్స్ వస్తాయి. 5 into 2 గా 10 మార్క్స్, 10 యూనిట్స్ into 10 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ వస్తాయి. టీచింగ్ యాప్టిట్యూడ్, బోధన సామర్థ్యం. ఉన్నత విద్యలో మీరు బోధించడానికి మీ దగ్గర సామర్థ్యం ఎంత ఉంది. హౌ యు ఆర్ ఏబుల్ టు టీచ్ ఎఫెక్టివ్లీ టు ద UG and PG level students. Effective teaching, learning, research. Effective teaching
ఐసిటి బేస్డ్ టీచింగ్, కంటెంట్ ప్రజెంటేషన్, లెర్నర్ కి అర్థమయ్యే విధంగా ఎఫెక్టివ్ గా విజువలైజ్ గా చెప్పే విధానాన్ని, లెర్నర్ కావాల్సినటువంటిది డౌట్స్ క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి సామర్థ్యం ఉండాలి. దట్ ఈస్ టీచింగ్ యాప్టిట్యూడ్. రీసెర్చ్ యాప్టిట్యూడ్, పరిశోధన సామర్థ్యం. ఉన్నత విద్యలో ప్రతి క్షణము సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు, సమస్యలకు పరిష్కారాలు కనిపెట్టాలంటే పరిశోధన చేస్తేనే సాధ్యమవుతుంది. అటువైపు జేఆర్ఎఫ్, పిహెచ్డి లాంటివి కావచ్చు, అదేవిధంగా రెగ్యులర్గా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కావచ్చు. స్టూడెంట్స్కి నిత్యం ఉన్నటువంటి సమస్యలకు పరిశోధన రూపంలో, ప్రాజెక్ట్స్ రూపంలో గైడ్ చేయాల్సినటువంటి అవసరం. నెక్స్ట్, ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, రీడింగ్ కాంప్రహెన్స్ ఉంటుంది. ఆ పారాగ్రాఫ్ని అర్థం చేసుకోవాలి. విత్ ఇన్ షార్ట్ టైంలో దాంట్లోనే క్వశ్చన్స్ ఇస్తారు, దాంట్లోనే ఆన్సర్స్ ఉంటాయి. లాజికల్గా అర్థం చేసుకోవాలి. కమ్యూనికేషన్, వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, సెండరు, మెసేజ్, ఛానల్, రిసీవర్. ఇక్కడ టీచర్ కమ్యూనికేట్ చేస్తాడు, అక్కడ రిసీవర్గా మనకు లెర్నర్ ఉంటాడు. ఈ మధ్య జరిగేటువంటి ప్రాసెస్ని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటారు. ఈ కమ్యూనికేషన్ చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. సబ్జెక్ట్ కంటెంట్ ప్రజెంటేషన్తో పాటు ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ కమ్యూనికేషన్ ద్వారానే సాధ్యమైంది. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనుకోండి, అదేవిధంగా మ్యాప్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, పీపీటీ ప్రజెంటేషన్ కావచ్చు, లాంగ్వేజ్ ప్రజెంటేషన్ కావచ్చు, అండ్ యాక్సెంట్ ప్రజెంటేషన్ కావచ్చు. సో ఒక టీచర్ అనేటువంటి వ్యక్తికి మాట్లాడే స్వభావము, డౌట్స్ క్లారిఫై చేసే స్వభావం, పేషెన్స్ అనేటువంటిది ఒక గొప్ప టూల్ అని చెప్పవచ్చు. నెక్స్ట్, ఆర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, ఆల్ఫబెటిక్ సిరీస్, ఇవి మీకు టేబుల్స్ రూపంలో, డేటా ఇంటర్ప్రిటేషన్ రూపంలో వస్తాయి. అవన్నీ సింప్లిఫికేషన్ ఫార్ములాస్ ఉంటే చూసుకోండి. నెక్స్ట్, పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్, భారత రాజ్యాంగము, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ప్రోటోకాల్స్, లైఫ్ సైన్స్ సంబంధించినటువంటిది. ఇక్కడ మీకు మరి కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు ఉంటాయి, జనరల్ నాలెడ్జ్ అంశాలు కూడా ఉంటాయి. నెక్స్ట్, ఐసిటి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇప్పుడు మనం అంతా కూడా ఒకప్పుడు ఐటీ ఏజ్ అనుకున్నాం, తర్వాత డిజిటల్ ఏజ్ అనుకున్నాం, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో ఉన్నాము. మరి ఐసిటి, ఇంటర్నెట్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, వైఫై టెక్నాలజీ, లైఫై టెక్నాలజీ, అట్లా గ్యాడ్జెట్స్, టూల్స్, హార్డ్వేర్, ఇవన్నీ కూడా మూక్స్, మ్యాథ్స్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్, ఇవన్నీ సాఫ్ట్వేర్లు వచ్చాయి. వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్స్, జూమ్, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ టీమ్స్, గూగుల్ మీట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ తెలవాలి. ఎందుకంటే ఈరోజు ఒక టీచరు, మరి మనం చూసాం కోవిడ్-19లో చూసాం, మనకి ఇంటర్నెట్, మొబైల్ కనెక్టివిటీ ద్వారా స్టూడెంట్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్న టెక్నాలజీ ద్వారా టీచింగ్ ఆపకుండా, మనము బ్యారియర్స్ లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్టూడెంట్స్కి టెక్నాలజీ ద్వారా టెక్నాలజీ ఎనేబుల్డ్ టీచింగ్ చాలా గొప్పగా ప్రజెంట్ చేసినటువంటి సందర్భాలను మనం చూసాం. భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, మాడ్యూల్స్ కావచ్చు, యాప్స్ కావచ్చు, వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఇవన్నీ తెలుసుకోవాలి, చూడాలి, నేర్చుకోవాలి, ముందడుగు వేయాలి. డిజిటల్ ఇండియాలో భాగంగా ముందడుగు వేయాలి. నెక్స్ట్, ఉన్నత విద్య, హైయర్ ఎడ్యుకేషన్, మనకు రాధాకృష్ణన్ కమిషన్ కావచ్చు, కొఠారి కమిషన్ కావచ్చు, ఇంకా రామ్మూర్తి కమిషన్ కావచ్చు, 1986 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, మనకు అదే 1992లో వచ్చింది. ఇటీవల కాలంలోనే మనకు 2020లో జాతీయ విద్యా విధానం, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అనేటువంటి రావడం జరిగింది. 5+3+3+4 ఎడ్యుకేషన్ అనేటువంటి రావడం జరిగింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మనకు 10+2+3 ఉండే, 10th క్లాస్, ఇంటర్మీడియట్ 2 years, డిగ్రీ 3 years ఉండే. కానీ ఇప్పుడు మనకు 5+3 మనకు 4 అనేటువంటిది రావడం జరిగింది. ఇట్లా ఓవరాల్గా ఒక టీచర్కి సమాజం పట్ల అవగాహన ఉండాలి, పరిశోధన చేయాలి, బోధించే సామర్థ్యం ఉండాలి. టెక్నాలజీ అనుకూలంగా వెళ్ళినప్పుడు ఉన్నత విద్యలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. పేపర్ 1తో పాటు పేపర్ 2ని కూడా మంచిగా చదివినట్లయితే మీకు ఇక్కడ సెట్ ఎగ్జామ్తో పాటు నెట్ ఎగ్జామ్ కూడా చాలా ఉపయోగపడుతుంది అనేటువంటిది కూడా
తెలియజేస్తూ ఈ యొక్క తెలంగాణ set.org వెబ్సైట్లో మీకు దీని యొక్క పూర్తి ఆన్లైన్ అప్లికేషన్ షెడ్యూల్ అనేటువంటి త్వరలోనే ఉస్మానియా యూనివర్సిటీ వారు వెలువస్తారని తెలియజేస్తూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు all the aspirants, those who are completed PG program, any subject, and pursuing final PG course also. You can also apply and appear the state level eligibility test, Telangana 2026. I wish all the best to the future teachers of higher education of Telangana. Thank you.